తెలుగుదేశం అధికారంలోకి వస్తే పేదలకు 2 సెంట్ల స్థలం ఇస్తామన్నటువంటిది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలన్నటువంటిది తాజాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుల చర్చ సందర్భంగా వచ్చింది. అట్లాగే తెలుగుదేశం మేనిఫెస్టో కమిటీ కూడా అది పరిశీలిస్తోంది అన్నటువంటిది ఈనాడు రాసుకొచ్చింది. మేబీ నిజం కూడా కావచ్చు. కాకపోతే ఇక్కడ ఒక నిజం చెప్పండి, పల్లెల్లోనా పట్టణాల్లోనా? నెంబర్ 1. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో సెంటున్నర ఆల్రెడీ జగన్ ఇస్తున్నాడు, పట్టణ ప్రాంతాల్లో సెంట్ ఇస్తున్నాడు. ఇది ఇదివరకు చంద్రబాబు గారు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే అవకాశం ఉంది బాబు గారికి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో 2 సెంట్ల స్థలం ఆ రోజున ఇచ్చేసి ఉంటే టిట్కో ఇళ్ల బదులు వాళ్ళే ఇల్లు కట్టుకునేవాళ్ళు. వాళ్ళ చేతనే 3 లక్షలు అప్పు చేయించి టిట్కో ఇల్లు అని చెప్పి 5 అంతస్తులు 6 అంతస్తులు అపార్ట్మెంట్లు కట్టించారు. సరే, అప్పుడు ఇంతవరకు చంద్రబాబు గారి హయాంలో ఇండివిజువల్ హౌసెస్ అనేది జరగల. ఒక్క వాంబే కాలనీలు, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కింద కట్టినటువంటి సందర్భంలో మాత్రమే వాంబే కాలనీలు ఇండివిజువల్, అది కేంద్ర ప్రభుత్వ రూల్ కాబట్టి. అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి ఈ అపార్ట్మెంట్ల టైప్లోనే కట్టించారు. రాజీవ్ గురుకల్పనను ఇందిరమ్మ ఇళ్ళు, ఇప్పుడు చంద్రబాబు టిట్కో ఇళ్ళు అట్లాగే కట్టించారు. అవి పూర్తి కాకుండా ఆయన దిగిపోయారు, వీళ్ళు వచ్చి అది పూర్తి చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం ఎవరికాళ్ళకి స్థలము రిజిస్ట్రేషను ఆ కథ నడుపుతున్నాడు. అయితే పాయింట్ ఏంటంటే ఇప్పుడు 30 లక్షల మందికి వీళ్ళు ఇళ్ల పట్టాలు ఇచ్చేశారు. దాంట్లో ఇళ్ళు 19 లక్షలు ఏమో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, 8 లక్షలు పూర్తయినాయి, ఇంకొక 5 లక్షలు పూర్తవుతాయి ఎలక్షన్స్ లోపు, మిగతాది పర్మిట్ అయ్యి ఉన్నాయి. మిగతా వాళ్ళకి స్థలం అయితే ఇచ్చున్నారు 30 లక్షల మందికి. ఈ 30 లక్షల మందికి మళ్ళీ ఇస్తారా ఇంకో 1/2 సెంటు? ఆల్రెడీ అక్కడ ఉన్న లేఅవుట్లో నుంచి తీసేసి ఇవ్వాలి, అప్పుడు మళ్ళీ కొత్త ప్లేస్ ఇవ్వాలా? అది చేస్తారా? లేకపోతే ఇప్పుడున్న వెంచర్ మొత్తం క్యాన్సిల్ చేసేసి ఆ సెంటున్నర ఇచ్చారు కదా, దాన్ని పక్కన వాళ్ళ దాంతో కూడా కలిపి ఇంకో 1/2 సెంటు కల్పిస్తారా? లేదా ఎందుకంటే దాదాపుగా ఉన్న ప్రతి పేదోడికి ఇప్పుడు ఇందులో ఈ స్కీమ్ కింద వచ్చేసింది. ఈ స్కీమ్ కింద నాకు రాలేదు అని చెప్పేవాళ్ళు, పూర్తి కాలేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు, నో డౌట్. అందులో ఇంకా ఇళ్ళు పూర్తి కాని వాళ్ళు ఉన్నారు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అసలు ఇంకా ప్రారంభం కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే 2 సెంట్లు అనేటువంటిది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇస్తారా, వీళ్ళకే ఇంకో 2 సెంట్లు ఇస్తారా ఏంటి అనేది ఒక స్పష్టత వస్తే బాగుంటుంది.